హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వంకాయ పుల్లగూర అనమాట. వంకాయ పుల్లగూర చాలా ఈజీ ప్రాసెస్, మీరు కూడా నేర్చుకోవచ్చు. ప్రాసెస్లోకి వెళ్దాం. ఏమేం కావాలో చెప్తే ఎక్కడే కానీ స్కిప్ చేయకోకుండా చూడండి. అలానే మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రాసెస్లోకి వెళ్తే ఇలా వంకాయలు, పచ్చిమిర్చి, టమోటా తీసుకోవాలా. చూడండి, పచ్చిమిర్చి, వంకాయలు ఇవన్నీ కట్ చేసుకోవాలన్నమాట. మనము నీళ్ళల్లో వేసుకొని మొత్తం ఇలా వాటర్లో కడుక్కొని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి, వంకాయలు, ఎర్రగడ్డలు, టమోటా, పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలా. శుభ్రంగా అన్నీ నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకుంటే ఫాస్ట్గా మగ్గిపోతాయి అన్నమాట. వంకాయ పుల్లగూర చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. రైస్ లెగ్ కానీ, చపాతీ లెగ్ కానీ, సంగటి లెగ్ కానీ బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా నేను చేసే విధంగా ట్రై చేయండి. చూడండి, ప్రాసెస్లోకి వెళ్దాం రండి. ఇలా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక సెరవ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో వచ్చేసి ఆవాలు వేసుకున్నాం. తిరువాత గింజలు అంటారు కదా, అవి వేసుకోవాలా. అవి కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నాము. కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలబెట్టేసుకున్నాము. చూడండి, అలా కొంచెం ఆనియన్స్ గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కొంచెం కలబెట్టుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, పూర్తిగా కాదు. కొంచెం బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందన్నమాట. చూడండి, ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ రావాలా. ఇలా వచ్చిన తర్వాత మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు, పచ్చిమిర్చి, టమోటా ఇవన్నీ, చింతపండు కూడా కొంచెం అన్నమాట టేస్ట్కి సరిపోయేటట్టు, కొంచెం పసుపు ఇవన్నీ వేసి మొత్తం గెరట తీసుకొని సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలి. మళ్ళీ మనము ఎనిపేటప్పుడు కొంచెం వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం ముక్కలకు పట్టేటట్టు వేసుకోవాలి. అంతా ఒకసారి ఇలా బాగా కలబెట్టుకోవాలన్నమాట. నీట్గా ఇలా కలబెట్టుకోవాలి. చూడండి, మొత్తం ఇలా కలబెట్టేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఇలానే మగ్గనిద్దామన్నమాట. చూడండి, మూత పెట్టేసి ఇలానే 10 నిమిషాలు ఆయిల్లోనే మగ్గనియాలన్నమాట. ఇలానే చూడండి, మొత్తం కొంచెం ముక్క సాఫ్ట్ అయింది కదా, మరొక 10 నిమిషాలు మళ్ళీ మగ్గనిద్దాము. ఇంకొంచెం మగ్గాలన్నమాట. మళ్ళీ మూత పెట్టేసి మనం ఒక 10 నిమిషాలు మగ్గించుకుందాము. చూడండి, 10 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా ఇలా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలన్నమాట. వంకాయలకు సరిపడా మనం పుల్లగూరకు అందుకు సరిపోయేట్టుగా ఇలా వంకాయలు మునిగేట్టుగా పోసుకోవాలి వాటరు. ఇప్పుడు వచ్చేసి మనం మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇట్లా ఉడికించుకోవటం వల్ల మనకి ఎక్కడే కానీ పచ్చివాసన కానీ ఏం రాదు. వంకాయ కర్రీ చాలా, వంకాయ పుల్లగూర టేస్ట్ ఉంటుంది. చూడండి, ఫైనల్గా మనం ఒక 20 మినిట్స్ ఇలా ఉడికించుకున్న తర్వాత చూడండి సరిపోతుంది. ఈ మాత్రం ఉండాలన్నమాట వాటర్. మనకి పుల్లగూర ఎనిపినప్పుడు కొంచెము ఈ వాటర్ ఎనిపినప్పుడు ఈ మాత్రం ఉన్నప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ ఉడికినాయి కదా పచ్చిమిర్చి, టమోటా, వంకాయ అన్నీ. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇందులో ఉండే వాటర్ వచ్చేసి ఒక గిన్నెలోకి వంపుకుందాము. ఒక గిన్నెలోకి వంపేసుకొని మిగతాటన్నీ పప్పు గుత్తి పెట్టుకుని రామేసుకోవడమే. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే అప్పుడు ముక్కలకు సరిపోయేట్టుగా వేసుకున్నా, ఇప్పుడు పుల్లగూరకు సరిపోయేట్టుగా కొంచెం వేసుకోవాలన్నమాట. మొత్తం అంతా పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా నేను చూపించే విధంగా పప్పులాగా అయిపోవాలి. ఇలా మెదిపిన తర్వాత వాటర్ తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా ఇందులో వేసి కలిపి మళ్ళీ ఒక్కసారి ఇలా గుత్తితో రాముకోవాలన్నమాట. చూడండి, అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ ప్రాసెస్లో పుల్లగూర రెడీ అయింది. అన్నంలో కానీ, చపాతీలో కానీ, సంగటిలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా 20 మినిట్స్లో చేసుకున్నాం అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళందరికీ